చేసిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రధానము చేసుకునుట, పెళ్లి కంటే ముందు జరుగుతున్న తతంగం ప్రధానం అంటారు. కాబట్టి నా ప్రియమైన వారులారా, మనము బైబిల్ గ్రంథంలో చదివిన వాక్యాన్ని బట్టి దేవుని స్తోత్రం. మరొక మాట మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతులకు రాసిన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఒక మాట రాయబడింది. సంసోను గాజా నుంచి తిమ్నాథ్కి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. చదవటానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అమ్మాయిని చూసినప్పుడు అది ఆ అమ్మాయి అతనికి నచ్చింది, ఇష్టం అనిపించింది. కాబట్టి అతడు ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు చెప్పాడు, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని. ఎందుకు ఆ అమ్మాయి నచ్చింది అని అంటే, దేవునికి స్తోత్రం ప్రియులారా, ఎందుకు నచ్చిందంటే ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయంలో మనం 50వ వచనం చూసినట్లయితే, ఆ అమ్మాయి 26వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఎందుకు ఆ అమ్మాయి నచ్చిందంటే ఆ అమ్మాయి మిక్కిలి చక్కనిదంట, బహు చక్కనిది రెబ్కా. ఈ రాత్రి కాల సమయంలో చూస్తున్న నా కూతురు కూడా చక్కగా ఉంది. కాబట్టి చంటి ఎక్కడి నుంచి, ఎవరు వెంకటాద్రిపురం నుంచి వచ్చి మొదటగా చూసి ఈ తతంగాన్ని ముందు పిల్లోని తీసుకొచ్చి చక్కని భాషలు చెప్తున్నా. అమ్మాయి అబ్బాయి అనకంటే పిల్ల పిల్లోడు అంటే అర్థమవుతుందని మాట్లాడుతున్నా అంతే. సరే, అబ్బాయిని తీసుకొచ్చి ముందు అమ్మాయిని చూపిస్తారు. నీకు నచ్చిందా చెప్పింటారా? ఆ తర్వాత నచ్చింది, ఓకే రైట్. ఆ తర్వాత ఇది మనం అనుకుంటున్నాం, మన సంఘ పెద్దలు మనం ఏర్పాటు చేసుకున్న మన కట్టుబాటని కాదు. అనాది ప్రణాళిక నుంచి దేవుని యొక్క కృప చొప్పున ఆదికాండ గ్రంథం నుంచి కూడా జరుపుకుంటూ వస్తున్న తతంగమని ప్రియులారా. కాబట్టి ఆ సంసోనుకు ఆ చిన్నదానితో మాట్లాడినప్పుడు ఆమె యందు బహు ఇష్టం కలిగిందంట. ఇష్టం కలిగింది కాబట్టి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను, పెద్దలను, ఆ గ్రామస్తులు తీసుకొని మరలా పట్టణానికి వచ్చి ఆ బిడ్డను చూసి, ఈయన నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఏముందిరా అమ్మాయిలు అంతగా ఇష్టపడుతున్నామంటే, మీకేం తెలుసు, నా కళ్ళతో చూడండి. ఎందుకంటే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. కాబట్టి నా ప్రియమైన వారిలా పెళ్లి చేసుకున్నారు. రైట్. ఆ పెళ్లికి ఇవ్వటానికి అబ్రహాము తన పెదదాసుడైనటువంటి ఎలియాజరును పంపించాడు తన బంధుమిత్రుల మధ్యకు. అయ్యా, ఈ కానాను దేశంలో నేను నివసిస్తున్నాను, కానీ వీరి బిడ్డలు నాకు వద్దు, కానీ నా బంధుమిత్రులు రక్త సంబంధికులు ఉన్నారు, వారి మధ్యకి వెళ్ళిపోయి నా కుమారుడికి ఒక ఆమెను తీసుకురమని చెప్పి పంపించినప్పుడు అబ్రహాము పెదదాసుడైనటువంటి ఎలియాజరు గారు వచ్చి లాబాను దగ్గరికి వచ్చి, ఈ మీనింగ్ ఏంటంటే నా ప్రియమైన వాళ్ళారా, ఈ లాబాను ఇంటికి వచ్చిన ఎలియాజర్ అనే వ్యక్తి రేపు పొద్దున మనం పతానంలో ఒక అమ్మాయి అత్త చూడు, ఆ అమ్మాయి ఎప్పటి వరకు ఉంటుంది, పెళ్లి అయిపోయిన ఇక్కడ ఈ పెళ్లి ఇంకా అయిందాకుండి పోత ఏమని తీసుకొని అది ఆ రోజు అబ్రహాం గారు తన ఇంటి పెదదాసుడైన ఎలియాజర్ను పంపించారు. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే, మన ఇళ్లలో దాసత్వం చేసుకున్నంత కెపాసిటీ మనకు లేదు కాబట్టి, మనకెవరు దాసోహం చేసేవాళ్ళు లేరు కాబట్టి, మనం పతానం అనే కార్యక్రమంలో ఆ పతానం ఏమిటి, ఒక అమ్మాయిని పంపిస్తాం. ఎందుకు, అమ్మాయి ఇక్కడ ఉండి వస్తూ ఈ అమ్మాయిని వెంట పెట్టుకొని వస్తుంది అనమాట. కాబట్టి నా ప్రియమైన వారులారా, మరి ఆ రెప్కా వచ్చేటప్పుడు వారి తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు కూడా ఏమని దీవించారంటే, నా తల్లి నువ్వు వేలకు తల్లి అవుదువుగాక. ఆమేన్. ఒకసారి చెప్దాం, ఆమేన్ చెప్దామా? పెట్టి చెప్పండి అమ్మా, ఆమేన్ చెప్పండి కూడా. రైట్. వేలకు తల్లి అవుదువు కాక. ఇది పుట్టింటి వారిచ్చే దీవెన. ఎప్పుడు, పెళ్లి కంటే ముందుగా. ఆ పెళ్లి రోజు సాగనంపే దినం వేరు కాబట్టి ఆ రోజు వేరు. కాబట్టి నా ప్రియమైన వారులారా, మరి అబ్రహాము పెదదాసుడు వచ్చాడు కదా, వచ్చి ఏమి తీసుకొచ్చాడంటే వెండి, బంగారము, వెలగల వస్త్రములు తీసుకొచ్చి అక్కడ రెబ్కాకి ఇచ్చినట్లు లేఖన గ్రంథం సెలవిస్తుంది. మరి నాడు చంటి తన బంధుమిత్రులు, రక్తమిత్రులు పట్టుకుని వచ్చాడు. మరి ఏమి తీసుకొచ్చాడో నేను చెప్తాను. అంతకంటే విలువైన తాంబూలం తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే, ఇగో మా జీవితాలు ఇలా పచ్చగా ఉండాలని మీరు అందరూ ఆశీర్వదించండి అని చెప్పి ఆకు ఒక్క చూస్తేనే గట్టిగా ఉంటుంది, ఆకు చూస్తేనే పచ్చగా ఉంటుంది. అవి రెండు కలిపి సున్నం వేసుకుంటే నూరు ఎలా ఉంటుంది, అలాగా ఫలించాలని ఆ బిడ్డలు కోరుకున్నారు. కాబట్టి ఆ బిడ్డలు కోరుకున్న రీతిగా దేవుడు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం ఇచ్చిన గారికి ప్రత్యేకంగా